హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా స్టైల్లో ఎగ్ పుల్స్ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. తరువాత 4 చెంచాల నూనె పోయాలి. ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉల్లిగడ్డలు వేగించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఉల్లిగడ్డలు మిక్సీలో వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో గుడ్లు వేయించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొంచెం సాల్ట్, కొద్దిగా కారం మంచిగా వేయించుకోవాలి. ఎగ్స్ని ఇట్లా మంచిగా వేగించుకోవాలి. ఎగ్స్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. కర్రీ చేసే 10 నిమిషాల ముందు చింతపండుని నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చింతపండుని బాగా పిసుక్కోవాలి. ఇదే కడాయిలో మళ్ళీ ఒక చెంచాడు నూనె పోయాలి. ఇప్పుడు వేయించిన మెంతి పొడి, కొంచెం ఎల్లిగడ్డ ధనాలు, సరిపడేంత పసుపు వేసుకోవాలి. కొద్దిగా బండ పువ్వు, వేయించుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. బాగా మంచిగా కలపాలి. తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టు. కొద్దిగా అల్లం పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇట్లా నూనె పైన తేలిన తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. వేయించుకున్న జీలకర్ర పొడి, ధనియాల పొడి, నువ్వుల పొడి, కుడక పొడి, ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మంచిగా మరగనివ్వాలి. ఇప్పుడు పులుసు మరిగింది. ముందుగా వేగించుకున్న ఎగ్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకొని ఇంకా 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు పులుసు చిక్కపడింది. కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. టేస్టీ అండ్ యమ్మీ ఈజీ ఎగ్ పుల్స్ రెడీ.
మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.